హాయ్ ఫౌండర్స్. ప్లస్ ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి ఏం జరగబోతోంది, మన బాధ్యత ఏంటి, కంపెనీ తీసుకుంటున్న డెసిషన్స్ ఎలా ఉండబోతున్నాయి, మనకు ముఖ్యమైనటువంటి ఆయుధం ఏంటి అనే విషయాలపైన మనకి ఇప్పుడు కొంచెం చర్చ జరగబోతోంది. ఈ సారాంశం అంతా కూడా మీరు దయచేసి తప్పకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధగా విన్ని మీరు కూడా కొంతమంది ఫౌండర్లకి ఈ ఆడియోని చేరవేస్తే తప్పకుండా వాళ్ళకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నమ్ముతున్నాను. రైట్, ఎందుకంటే ఆన్ ప్యాసివ్ అంటేనే సంపద అంటేనే ఆన్ ప్యాసివ్. ఇక్కడ ఎవరు కూడా మనం ఫౌండర్లే కాదు, అఫిలియేట్సే కాదు, రాబోయే కస్టమర్లు కూడా ఆర్థిక సంక్షోభానికి గురయ్యే ఛాన్సే లేదు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఇక్కడ ఆర్థిక స్వేచ్ఛను పొందే అవకాశం అయితే యాష్ ముఫారా గారు మనకి ఇవ్వడం జరిగింది. రైట్, ఆన్ ప్యాసివ్ యొక్క వినూత్న పరిష్కారాలు, డిఫరెంట్ మోడ్, బయట మనం చూసినటువంటి టెక్నాలజీ వేరు, బయట సాఫ్ట్వేర్లకు అర్థమవుతున్నటువంటి టెక్నాలజీ వేరు, ఆన్ ప్యాసివ్ టెక్నాలజీనే డిఫరెంట్ అనమాట. అందుకే మంది ఎప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, ఎన్నో ఆడియోలు చేశాను, ప్రతి ఒక్క ఆడియోలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, ఆన్ ప్యాసివ్ అంటే మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి అని చెప్పాను. మీ ఆలోచనలకి భిన్నంగా ఉంటుంది, దయచేసి దాన్ని మీరు డిఫరెంట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. మామూలుగా చాలా మంది మన ఫౌండర్లో ఉన్న వాళ్ళు మాక్సిమం సీనియర్స్తో కూడా కలుపుకుంటే కూడా కొంతమంది సీనియర్లు కూడా అట్లే ఆలోచన చేస్తున్నారు. ఇప్పటికి కూడా మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్థాయిలోనే చూస్తున్నారు ఆన్ ప్యాసివ్ని. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు. నేను చాలాసార్లు చెప్పాను, చాలా మంది ఫౌండర్లకు చెప్పాను, కొంతమంది లీడర్లు ఫోన్ చేసి మాట్లాడుతుంటారు. అందుకే అందరినీ ఉద్దేశించి చెప్తున్నాను, మనం ఏది పడితే అది బయటికి వాయిస్ చేసి పంపించేస్తే అసలు దానికి అర్థం ఉండదు, నవ్వుకుంటారు రేపు పొద్దున. ఆన్ ప్యాసివ్ వ్యవస్థ ఏంటి, మనం చెప్తుండేది ఏంటి, అసలు తమాషా ఏదన్నా. కాబట్టి మన దాంట్లో బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ ఫ్రెండ్స్, మన ఆన్ ప్యాసివ్లో చాలా రకాల ఆదాయ వనరులు ఉన్నాయి. వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఏఐ నియంత్రణతో కూడినటువంటి ఆదాయం ఒకటి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వ్యవస్థ ఎక్కడి వరకు అయితే మనం విలీనం అయిపోయామో, ఎంతగా మనలోకి అన్ని ఉన్నాయో వ్యవస్థలు, అలాగా వాటన్నిటికీ కూడా మనం ఒక లెసన్. ఇప్పుడు ఒక థియేటర్ ఉందండి, ఒక థియేటర్లో లోపల చాలా సీట్స్ ఉంటాయి, 100 సీట్లు ఉంటాయి. ఆ 100 సీట్లలో టాప్ ఫస్ట్ 50, మన లాస్ట్ ఎపిసోడ్లో కూడా మనం మాట్లాడుకున్నాం, ఫస్ట్ 50 సీట్స్ వచ్చేసి అంతా జైంట్ కంపెనీస్ అనుకోండి. గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, తర్వాత యాపిల్, ఇట్లాంటివన్నీ కూడా జైంట్ కంపెనీస్ అనుకోండి. తర్వాత నెక్స్ట్ మనకు మిగతా 50 సీట్స్ వచ్చి నార్మల్ ఐటీ కంపెనీస్ అనుకున్నాం. ఇలా ఉన్నట్టయితే అన్నీ కూడా ఒక థియేటర్లో ఉన్నాయి. ప్రతి ఒక్క సీటు కూడా ఏమంటుందంటే నేను గొప్ప, నా టెక్నాలజీ గొప్ప అంటుంది. దాని మీద పోయి కూర్చొని ఆస్వాదించే కస్టమర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఖర్చు పెట్టుకొని వచ్చి కూర్చుంటారు. అంటే మనం ఏదైనా సరే, ఏ కంపెనీ వాళ్ళైనా సరే, ఏ యాప్ ఇచ్చినా కూడా, ఎటువంటి యాప్స్ మనకు వచ్చినా కూడా, అది వెబ్ అప్లికేషన్ కావచ్చు, మొబైల్ అప్లికేషన్స్ కావచ్చు, ఏదొచ్చినా కూడా దాన్ని మనం ప్యాకేజ్ చేసుకుంటాం, దాన్ని 1 నెల రోజుల పాటు వాడుకుంటాం, ఆస్వాదిస్తాం, అవునా కదండి. కానీ మనకు ఒక పైసా కూడా జనరేట్ అవ్వదు. మనలాంటి వాళ్ళు కోట్లాది మంది ప్రజలు, నెట్ యూజర్స్, వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళ యాప్స్ ని ప్యాకేజ్ చేసుకుంటే ఆ యాప్ పూర్తి స్థాయిలో వాళ్ళకి వర్క్ చేస్తుంది. ఎన్ని రోజులు? 28 డేస్ ఆర్ 30 డేస్ వర్క్ చేస్తుంది. ఎగైన్ మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? ఎగైన్ మళ్ళీ పాకెట్ నుంచి పేమెంట్ తీసి వాళ్ళ ఆ యాప్ ని, అవసరాలని వాడుకోవాలి. ఇలాగుంటుంది తప్పించి మీకు టెక్నాలజీ నుంచి ఒక పైసా కూడా ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. కానీ మొట్టమొదటిసారి ఒక స్కీమ్ లాగా కాకుండా లాంగ్ టర్మ్ పీరియడ్ ప్రాజెక్ట్ గా మనకి ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, ఒక 5 to 6 జనరేషన్స్ వరకు ఈ ఆర్థికోన్నతిని పొందే విధంగా మనం పొందినటువంటి ఫౌండర్షిప్ అనే అకౌంట్ ఏదైతే ఉందో, ఈ ఫౌండర్షిప్ వల్ల అఫిలియేట్ గా వచ్చేటువంటి అఫిలియేట్ కస్టమర్స్ కూడా, వాళ్ళకి అఫిలియేట్ ఉండడం వల్ల ఆ యొక్క మనం ఓమెయిల్తోనే రిజిస్టర్ అవుతాం. ఓమెయిల్తో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈమెయిల్ సర్వీస్ అనేది మనం ఎంటర్ అయిపోతాం, ఓమెయిల్లోకి ఎంటర్ అయిపోతాం. ఓమెయిల్లో ఎంటర్ అయిన తర్వాత అన్ని రకాల ప్యాకేజ్, అన్ని రకాల యాప్స్ అన్ని కూడా మన దాంట్లో ఉంటాయి. మన ఆన్ ప్యాసివ్లో ఒకే ఆల్ ప్రొడక్ట్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా, ఓకేనా, ఒకే గొడుగు కింద అన్ని ప్రొడక్ట్ ఉంటాయి. ఒక్కసారి మనం పాకెట్ నుంచి ప్యాకేజ్ చేసుకుంటే ఓ కనెక్ట్ అనేది ఇట్స్ ఎ మ్యాండేటరీ ఫర్ వరల్డ్, ప్రపంచానికి అంతటికి కూడా ఓ కనెక్ట్ అనేది మ్యాండేటరీ ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్ ని ఒక్కసారి మనం ప్యాకేజ్ చేసుకున్నట్టయితే ఇంకా లైఫ్ లో మనం జోబు నుంచి ఒక్క పైసా కూడా తీసి మన ఆన్ ప్యాసివ్లో మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ, ప్యాకేజ్ చేసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్లు అట్లాంటివి ఏవి మన దాంట్లో లేవు. కాబట్టి ఏమీ జరగదు, మనం ఏం పెట్టడానికి ఛాన్సే ఉండదు. ఎందుకంటే ఒక్కసారి లైఫ్ లో మీరు ప్యాకేజ్ చేసుకుని ఎంటర్ అయినారంటే ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఇంకా నెక్స్ట్ మంత్ ప్యాకేజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లోపు కంపెనీయే మీకు మీ వ్యాలెట్లలో మీ
ఏదైతే ఫండింగ్ వ్యాలెట్ ఉంటుందో, మీ ఓ వ్యాలెట్ లో ఫండింగ్ వ్యాలెట్ అని ఒక ఫార్మాట్ ఉంటుందో, ఆ ఫండింగ్ వ్యాలెట్ లో మీకు పొందుపరుచుంటారు. మీకు సరిపడంత ప్యాకేజ్ చేసుకునే ఆ పేమెంట్. క్రెడిట్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, క్రెడిట్ అని ఇంకొక ఫార్మాట్ ఉంటుంది. ఆ క్రెడిట్ లో కూడా టోకన్స్, మన ఓ కైండ్ టోకన్స్ విచ్చలవిడిగా ఉంటాయి. మీకు ఆ 30 రోజుల్లో ఎంత మాత్రం ప్రపంచవ్యాప్తంగా జనరేట్ అయినటువంటి ట్రాఫిక్ కానీ, ఇన్కమ్ సోర్స్ కానీ, మీకు ఎంతైతే యాష్ గారు ఇస్తామని చెప్పి మనకు ఒక వాగ్దానం చేశారో, ఆ వాగ్దానం ప్రకారం మన కంపెనీ మ్యాండేటరీ ప్రకారం, మన కంపెనీ ఎన్డీఏ ప్రకారం అక్కడ అందులో పొందుపరుచుంటారు. వాటిని మనం ఫ్రూట్స్ ని టచ్ చేసుకుని హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు. మీరు ఎటువంటి ఉద్యోగమైనా చేసుకుంటూ ఉండండి, ఎటువంటి వ్యాపారమైనా చేస్తూ ఉండండి. మన ఆన్ ప్యాస్లో మీరు కొత్త కస్టమర్స్ అఫిలియేట్ గా చేసుకుంటే, అఫిలియేట్ గా మీరు రాగలిగినట్టయితే, ఒక్కసారి లైఫ్ లో మీరు ప్యాకేజ్ చేసుకున్నట్టయితే, మీరు పెట్టిన వ్యాపారంలో కంటే 5 రెట్లు మీకు ఇక్కడ ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక $88,000 అంటే అద్భుతం, ఆశ్చర్యం కదా. మీకు $1,380 కస్టమర్లకు స్టార్ట్ అయ్యి $1,00,000 వరకు పోతుంది అంటే, $1,00,000 వరకు ఇన్కమ్ తీసుకుంటారంటే ఇదే ఇండియాలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు. $1,00,000 అంటే ఆషామాసి విషయం కాదు, దాదాపుగా 85 లక్షల రూపాయలు. సంతోషంగా బతుకుతారు. మనకు వీళ్ళందరికీ కావాల్సింది ఏంటి? ప్రతి ఒక్కళ్ళు కూడా మానవ చైతన్యం చేయాలనేదే యాష్ గారి టార్గెట్, అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ. ఇక్కడ డబ్బు కాదు మనం ఫోకస్ చేయాల్సింది, మానవ చైతన్యం, మానవత్వాన్ని మనం చాటి చెప్పాలి. అంటే మనకున్న అవకాశాన్ని, ఇలా ఉంది అవకాశం అని చెప్పి ఈ టూల్స్ యూజ్ చేసుకుంటే మీకు ఆటోమేటిక్ గా ఆటోమేషన్ ద్వారా మీకు ఇన్కమ్ సోర్స్ అనేది జరుగుతుంది. మీరు దీన్ని ఇంకొంతమందికి మీకు పరిచయం చేసుకుంటే మీకు ఇంకా వాళ్ళు కూడా ఇలాగే పొందుతారు. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ కాదు, స్కీమ్స్ కాదు, స్కామ్స్ కాదు అని చెప్పేసి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఇది లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్ అని మనం చెప్పగలిగినట్టయితే సక్సెస్ఫుల్ గా ప్రతి కస్టమర్స్ కూడా రాగలుగుతారు. అలా రాగలిగే దానికి ముందుగా ఏం జరిగింటుందంటే, ఫౌండర్ల వ్యాలెట్లు బద్దలైంటాయి. ఆ ఫౌండర్ల వ్యాలెట్ల శబ్దానికి, ఫౌండర్లు చేస్తున్నటువంటి ఎంజాయ్మెంట్ కి, ఫౌండర్లు ఉన్నటువంటి లైఫ్ స్టైల్స్ కి ప్రపంచం అంతా మన దగ్గరకు వస్తుంది, మన ఆన్ పేసులోకి ఇన్వాల్వ్మెంట్ అవుతారు. బికాస్ ఆఫ్ వాళ్ళంతా రావడం కోసం ఏమి చేయాలో యాష్ గారికి బాగా తెలుసు. అన్ని రకాలుగా కంపెనీ కూడా బయట మార్కెటింగ్ క్యాంపెయిన్స్ బీభత్సంగా చేస్తుంది. మెర్సిడీస్ కంపెనీతో కూడా మన కంపెనీ ఎప్పుడో 2 years బ్యాకే మనం వాళ్ళతో కొలాబరేట్ అయ్యాం, మెర్సిడీస్ తోటి. రైట్, ఆ మెర్సిడీస్ తోటే మనకి ఇండియాలో ఎట్లయితే దుబాయ్ లో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ లొకేషన్ ఏరియా, దుబాయ్ లో ఉన్నటువంటి బాక్స్ ఆఫీస్ అనే ఒక లొకేషన్ ఏరియా, ఆ లొకేషన్ ఏరియాలో ఉన్నటువంటి సూపర్ కార్స్ మజ్లిస్, SCM అంటారు, సూపర్ కార్స్ మజ్లిస్. ఆ సూపర్ కార్స్ మజ్లిస్ అంటే అక్కడ డిఫరెంట్ లగ్జూరియస్ కార్స్, ఏవైతే లేటెస్ట్ మోడల్ హై ఉన్నటువంటి చాలా కాస్ట్లీ ఉన్నటువంటి కార్స్ అన్ని అక్కడ ఉంటాయో, వాటిని రైడ్ చేయడం కోసం, వాటిని ఆస్వాదించడం కోసం ప్రపంచంలో ఉన్నటువంటి 150 రకాల జాతీయ దేశాల నుంచి జాతీయులందరూ వచ్చి 180+ నేషనాలిటీ పీపుల్ అంతా వచ్చి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని అక్కడ వాళ్ళు కార్లని రైడ్ చేసి ఆస్వాదిస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీస్ తోటి వచ్చి ఎంజాయ్ చేసుకుని పోతారు. అలాంటి కార్స్, అలాంటి ప్లేస్ అనమాట. వాళ్ళకందరికీ కూడా ఒక్కొక్కరికి ఆ రైడ్ చేసే ఒక్కొక్క బిగ్ షాట్ కి వాళ్ళకి కొన్ని లక్షల మంది, కోట్ల మంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఉంటారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా కూడా ఫ్యాన్స్ అందరూ కూడా ఆటోమేటిక్ గా వైరల్ అయిపోతుంది అనమాట. కాబట్టి ఆ విధంగా యాష్ గారు ఆలోచన చేసి, మనం ప్రపంచం దగ్గర ప్రపంచాన్ని మన దగ్గర తెచ్చుకుంటామంటే అందులో ఒక భాగమే ఇది కూడా అనమాట, మార్కెటింగ్ క్యాంపెయిన్స్. కాబట్టి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండియాలో కూడా మన ముంబైలో, విజయవాడ, తర్వాత మన హైదరాబాద్, తర్వాత కోల్కతా, ఢిల్లీ, ఇలాంటిగా మేజర్ సిటీస్, గుజరాత్ కావచ్చు, ఇలాగా అన్ని రకాల సిటీస్ అన్ని మొత్తం ఇండియాలో ఉన్నటువంటి మేజర్ సిటీస్ అన్నిట్లో కూడా మనకి ఇట్లా మెర్సిడీస్ నుంచి, ముంబై నుంచి జరుగుతుందనే ఒక వినికిడైతే ఉంది. మనకైతే ఒక 2 years బ్యాక్ అది ఇన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఇప్పుడు జరిగే ఛాన్సెస్ కూడా మార్కెటింగ్ క్యాంపెయిన్స్ ద్వారా జరగచ్చు. మొట్టమొదటిసారిగా హైదరాబాద్ లో జరగచ్చు. హైదరాబాద్ లో ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. బట్ యాష్ గారు అయితే చెప్పేశారు, భారతదేశంలోని హైదరాబాద్ నుంచి మనం సెలబ్రేషన్స్ చేసుకుంటామని. ఆ సెలబ్రేషన్ ఎలా ఉంటుందో ఎవరు ఊహించలేదన్నమాట. కాబట్టి చాలా హైఫైగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ విషయాలని, గొప్ప విషయాలని మనకు తెలుస్తున్నాయి. కాబట్టి మన క్యాంపెయిన్స్ అలా చేసుకుంటుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఎగబాకుతారు మన